6. జిహ్వా విద్యానిధి పాతు కంఠం భరితవందితః స్కందౌ దివ్యాయు పాతు భుజే భగ్నేశ కర్ముక. జిహ్వను తెలిపేది నాలుక. నాలుకను శ్రీరామచంద్రుడు కాపాడుగాక. జిహ్వ అంటే రుచి అని అర్థమే కాదు, జ్ఞానం అనే అర్థం కూడా ఉంది. సకల విద్యలకు అధిపతి అయిన శ్రీరామచంద్రుడు మన నాలికను కాపాడుగాక. ఇక మన కంఠాన్ని భరతునిచే నమస్కరింపబడి వందనము స్వీకరించిన శ్రీరామచంద్రుడు కాపాడుగాక. భరతుడు శంఖం యొక్క అంశ. కంఠం అచ్చు శంఖంలా ఉంటుంది, ధ్వని ప్రధానమైనది. అట్టి కంఠాన్ని శ్రీరామచంద్రుడు రక్షించుగాక. ఇక స్కందము అంటే 2 భుజాల మధ్య భాగాన్ని స్కందము అంటారు. అట్టి భాగాన్ని సకల ఆయుధాలు ధరించిన స్వామి రక్షించుగాక. అంటే శంఖము, చక్రము, ధనస్సు, బాణాలు, గద, దండము, శూలము, ఖడ్గము ధరించిన స్వామి మన స్కంద భాగాలని కాపాడుగాక. భుజములను శివధనస్సుని భంగపరిచిన శ్రీరామచంద్రుడు కాపాడుగాక. అట్టి మహత్తర సన్నివేశం తర్వాతే కదా సీతాదేవిని చేపట్టగలిగినది. కాబట్టి అట్టి శివధనస్సును విరిచిన వారు, అట్టి శివధనస్సును భంగపరిచిన వారు మన భుజాలను కాపాడుగాక. 7. కరౌ సీతాపతి పాతు ఉదయం జావదాగ్నిజిత్ మధ్యం పాతు కరధ్వంసి నాభి జాంబవదాశ్రయే. సీతాపతి అయిన శ్రీరామచంద్రుడు మన చేతులను రక్షించుగాక. వివాహం అయినప్పటి నుంచి స్వామివారిని ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేదు తల్లి సీతమ్మ. అందున ముఖ్యంగా వనవాస సమయంలో స్వామివారి చేతిని తన తలగడగా చేసుకొని నిద్రించేదట తల్లి. ఏకపత్నీవతుడైన ఆ సీతాపతి మన చేతులను కాపాడుగాక. జామదాగ్ని కుమారుడైన దశావతారాలలో ఒకరు అయిన పరశురాముని గెలిచిన శ్రీరామచంద్రుడు మన హృదయ భాగాన్ని కాపాడుగాక. జమదగ్ని మహర్షికి కామధేనువు అనే ఒక మహిమగల గోవుని దేవతలు బహుకరించారు. ఆ దేశ రాజు అయిన కార్తవీర్యార్జునుడు ఆ కామదేవుని తనకి ఇమ్మని అడగగా జమదగ్ని నిరాకరించారు. రాజు బలవంతంగా దాన్ని తీసుకెళ్ళిపోయారు. అది తెలిసిన పరశురాముడు రాజుని సంహరించి గోవుని వెనక్కి తెచ్చుకున్నారు. అది తెలుసుకొని రాజపుత్రులు ప్రతీకారం తీర్చుకోవడం కోసమని జమదగ్నిని వధించారు. అందులోకి పరశురాముడు కోపగించి మొత్తం రాజులందరినీ 21 సార్లు దండయాత్ర చేసి తుదముట్టించేశారు. ఎంతటి మహర్షులైనా క్రోధంతో చేసే పనులకి అంతటి విలయాన్ని సృష్టిస్తాయన్నమాట. ఈ మానవునికి అనేకమైన తీవ్రమైన ప్రేమే కానీ ప్రతీకారేచ్ఛే కానీ హృదయంలోనే కలుగుతాయి. అటువంటి కోరికలను తీవ్రమైన ప్రతీకారేచ్ఛ లాంటి వాటిని పరశురాముని గర్వం అణిచినట్లు అణిచి మన హృదయ భాగాన్ని ఆ శ్రీరామచంద్రుడు రక్షించుగాక. మధ్య భాగాన్ని అంటే హృదయానికి బొడ్డుకి మధ్య ఉండే పొట్టని కరదూషణ అనే భయంకరమైన రాక్షసులను సంహరించిన స్వామి రక్షించుగాక. రావణాసుని యొక్క చెల్లెలు శూర్పణఖ. ఈ శూర్పణఖ భర్తని ఒకానొక సందర్భంలో రావణాసుడు సంహరించాడు. అప్పటి నుంచి ఆవిడ లంకలో ఉండలేక లంక యొక్క అడవులలో తన పిన్ని కుమారులైన కరదూషణాది రాక్షసులతో కలిసి ఉంటుంది. ఒకనాడు శ్రీరాముణ్ణి లక్ష్మణ్ణి చూసి వరించి లక్ష్మణుని చేతిలో భంగపడి కరదూషణాదుల యొక్క సహాయం కోరుతుంది. వారు 14,000 మంది రాక్షసులతో దండయాత్రకి వస్తే కొన్ని గంటల్లో మొత్తం అందరినీ తుదముట్టించేశారు శ్రీరాముడు. ఆ శ్రీరామచంద్రుడు అటువంటి శ్రీరామచంద్రుడు మన పొట్ట భాగాన్ని కాపాడుగాక. అంటే మానవ శరీరంలో ముఖ్యమైన భాగం పొట్ట భాగం. అక్కడే కనిపించక అనేకమైన సూక్ష్మజీవులు చేరి అనేక రోగాలకు కారణమైతాయి. పొట్టే రోగాలకి కేంద్ర బిందువు. అట్టి రోగకారక సూక్ష్మజీవులను రాక్షసులను అంటే కరదూషణాదులను అణిచినట్లుగా అణిచి శ్రీరామచంద్రుడు మన పొట్ట భాగాన్ని కాపాడుగాక. జాంబవంతునికి ఆశ్రయుడైన శ్రీరామచంద్రుడు మన బొడ్డుని కాపాడుగాక. మానవులందరికీ కూడా బొడ్డే జీవనాధారం. జాంబవంతుడు బ్రహ్మ యొక్క పుత్రుడు, మహాజ్ఞాని అన్నమాట. ఆయనే ఈ రామకథకి మూల స్తంభం. హనుమంతునికి తగిన సమయంలో ఆయన బలాన్ని గుర్తు చేయడం వలన సముద్రాన్ని అవలీలగా దాటి
సీతాదేవి జాడ తెలుసుకోగలిగాడు కదా. అలాగే లక్ష్మణస్వామి మూర్ఛపోయినప్పుడు శ్రీరామచంద్రునికి సంజీవిని గురించి తెలిపి హనుమంతుని ద్వారా లక్ష్మణుని బతికించారు. ఎంతటి జ్ఞాని అయినా కూడా శ్రీరామునితో ద్వంద్వ యుద్ధం చేయాలి అని కోరుకున్నారు. అంటే కోరికలన్నీ కూడా నాభి నుంచే ప్రారంభమవుతాయి. అనవసరమైన అనాలోచితమైన కోరికలు కలగకుండా జాంబవంతునికి ఆశ్రయం ఇచ్చిన ఆ శ్రీరామచంద్రుడు మన నాభిని కాపాడుగాక. ఇక 8 సుగ్రీవేసి కటిపాసు శక్తిని హనుమత్ ప్రభు ఉరు రఘోత్తమోపాతు రక్షాకుల వినాశకృత్. సుగ్రీవునికి అధిపతి అయిన శ్రీరాముడు మన కటిభాగాన్ని రక్షించుకాక. స్థిరత్వానికి సూచకంగా చెప్పే భాగం ఇది. సుగ్రీవుడు స్నేహితుడు కదా, మరి అధిపతి ఎలా అయ్యారు అంటే వాలి సంహారం జరిగిన తర్వాత సుగ్రీవుడు సీతాన్వేషణ చేస్తాను అని చెప్పారు. కొత్తగా వచ్చిన రాజభోగాలతో భార్యలతో సుఖ సంతోషాలతో తేలిపోతూ శ్రీరాముని కార్యం మర్చిపోయారు. ఎంతో శాంత చింతనతో ఉన్న శ్రీరామునికి కోపం అవధులు దాటి లక్ష్మణ, వాలి వెళ్ళిన మార్గం ఇంకా ముయ్యలేదని సుగ్రీవునికి చెప్పు అన్నారు. అంటే రాజు అనేవారు తమ నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థిరంగా ఉండాలి. ఆ స్నేహితుడైన సుగ్రీవుని పైన కూడా వనాల మీద తనకున్న ఆధిపత్యంతో, అంటే అయోధ్యాపతికి ప్రతినిధిగా తాను నిర్ణయం తీసుకున్నారు ఒక అధిపతిగా. ఆ తర్వాత సుగ్రీవుడు వచ్చి రాముని ఆశ్రయించడం జరిగింది. ఇక రామకథకు సుగ్రీవుడే ముఖ్యమైన ఆధారం. అలాగే ఈ మానవ జీవితానికి కూడా ఆధారమైన భాగం ఈ కటిభాగమే. మూలాధార స్థానం అక్కడి నుంచే మనకి జ్ఞాన ప్రసరణ జరుగుతుందన్నమాట. అందువలన సుగ్రీవునికి అధిపతి అయిన శ్రీరామచంద్రుడు మన కటిభాగాన్ని రక్షించుగాక. శక్తిని అంటే హిప్ జాయింట్స్, దీనికి తెలుగులో సరి అయిన పదమే లేదు. దీన్ని ఈ భాగాన్ని హనుమంతునికి ప్రభు అయిన శ్రీరామచంద్రుడు కాపాడుగాక. మనిషి నిలబడడానికి ముఖ్యమైన ఆధారం హిప్ జాయింట్స్. మానవునిగా ఉన్న ఆ శ్రీరామునికి సీత జాడ తెలిపి తిరిగి నిలబడడానికి ముఖ్య కారణమైనది హనుమంతుడే కదా. అట్టి భాగాన్ని హనుమంతుడికి ప్రభు అయిన శ్రీరామచంద్రుడు రక్షించుగాక. ఇక మన తొడలను రఘువంశంలో ఉత్తములైన వారు, రాక్షసులని సంహరించిన వారు శ్రీరామచంద్రుడు రక్షించుగాక. అంటే ఇంతవరకు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క భాగం చెప్తూ వచ్చారు కదా. ఇక్కడ 2 నామాలు కలిపి ఒక భాగాన్ని కాపాడాలని కోరుతున్నారు. అంటే ఈ భాగానికి అంత ప్రాముఖ్యమైన భాగం అన్నమాట. మొట్టమొదట శిరోమే రాఘవం పాతు అని చదివారు కదా, మళ్ళీ ఇక్కడ రఘోత్తమో పాతు అన్నమాట వస్తుంది. అంటే ఒకే నామం కదా, అంటే 2 సార్లు చదువుతున్నాం అంటే ఆ నామం గొప్పదనం అంత గొప్పదనమాట. ఎంత చెప్పినా కూడా తరగని గొప్పదనం ఆ నామానికి అనమాట. రఘువంశ చరిత్ర అనే ఒక కావ్యమే ఉంది. అంటే రఘువంశం అంటే సూర్యవంశం. మరి సూర్యవంశం రఘువంశంగా ఎలా మారింది అంటే సూర్యవంశ మహనీయులు భగీరథుడు, హరిశ్చంద్రుడు, దిలీపుడు, రఘు, అజ, దశరథుడు, రాముడు మొదలైన వారు అనమాట. ఇలా వరుసగా ఉన్నారు వీళ్ళు. దిలీపుని కొడుకు రఘు. దిలీపుడు 99 యాగాలు పూర్తి చేసి 100వ యాగ అశ్వానికి తన పుత్రుడైన రఘుని అధిపతిని చేసి రక్షణ భారాన్ని ఇచ్చాడు. ఇంద్రుడు ఆ అశ్వాన్ని అపహరించాడు. రఘు ఇంద్రునితో పోరాడి తండ్రికి పరిపూర్ణ యాగఫలం అందేలా చేశారా. అప్పటి నుంచి ఈ సూర్యవంశం ఆయన పేరు మీద రఘువంశంగా మారింది. అంతటి మహోన్నతులను కలిగి ఉన్న వంశం. ఈ వంశంలో పుట్టి అనేకమైన రాక్షసులను కూకుటి వేళ్లతో సహా పెకలించి వేసిన శ్రీరామచంద్రుడు మన తొడభాగాన్ని కాపాడుగాక. జానుని సేత్ కృత్పాతు జంఘే దశముఖాంతక పాదౌ విభీషణ శ్రీధ పాతు రామో అఖిలో వపుహు. జానుని అంటే మోకాళ్ళు. మోకాళ్ళని సేతువుని నిర్మించిన శ్రీరామచంద్రుడు కాపాడుగాక. శరీరంలో మోకాళ్ళు చాలా ముఖ్యమైనవి. అందుకనే వారధితో పోల్చడం జరిగింది. వారధే లేకపోతే సీతని పొందడం జరిగి ఉండేది కాదేమో. అందుకే అత్యంత ముఖ్యమైన ఘట్టంతో మోకాళ్ళను పోల్చడం జరిగింది. పర్వత సేతు నిబంధక రామ, వారధి బంధన రామ అనగానే మన మోకాళ్ళను రక్షింపబడతాయి. జంఘే అంటే పిక్క. ఇక మానవ శరీరంలో గుండె తర్వాత అంతటి ముఖ్యమైన భాగం పిక్కే. అందుకే 2వ గుండె అంటాడు. పిక్క పటుత్వంగా ఉంటే గుండెకి రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది.
రావణాసుని సంహరించడానికి తానే స్వయంగా నడుచుకుంటూ లంకకు వెళ్ళి అనేక రోజులు రథం లేకుండా కాళ్లపై నిలబడి యుద్ధం చేసిన స్వామి రావణాసుని సంహరించావు అనగానే మన పిక్కల్ని కాపాడుతారు. ఇక పాదాలను విభీషణునికి సకల సంపదలు ప్రసాదించిన శ్రీరామచంద్రుడు కాపాడుతారు. విభీషణుడికి సకల శరీరం అంటే ఈ శరీరం నిలబడడానికి మూలమైన పాదం అన్నమాట. రావణాసుడితో యుద్ధం ముగియక ముందే విభీషణునికి లంకకి పట్టాభిషేకం చేశారు శ్రీరామచంద్రుడు. ఒకవేళ రావణాసురుడే వచ్చి సీతాదేవిని అప్పగిస్తే రావుని పరిస్థితి ఏమిటి అని అడిగితే, నా రాజ్యమైన అయోధ్య ఇస్తాను కానీ మాట తప్పను అన్నారు శ్రీరామచంద్రుడు. అంతటి ఉత్కృష్టమైన యుద్ధం చేశాక వచ్చిన సువర్ణరత్న ఖచ్చితమైన ఆ రాజ్యాన్ని తృణప్రాయంగా విభీషణునికి ధారపోశారు రాముడు. అందున విభీషణుని సహాయం లేకపోతే రాముడు రావణుని గెలిచేవారు కాదు కదా. ఇంటి గుట్టు చెప్పినా అది ధర్మమే. అందుకే విభీషణుడు లేకపోతే రామ కథ నిలబడదు. అందుకే పాదాలకు అంతటి విలువ ఇస్తూ విభీషణుని సకల సంపదలు ప్రసాదించిన శ్రీరామచంద్రుడు మన పాదాలను కాపాడుగాక. ఇక చివరిగా మొత్తం శరీర భాగాన్ని శ్రీరామచంద్రుడు కాపాడుగాక అని చెప్తున్నారు. 21 భాగాలు నఖశిఖ పర్యంతం పూర్తి చేశారు. 4వ శ్లోకం మధ్య నుంచి 9వ శ్లోకం దాకా రామరక్షా స్తోత్రం మొత్తం సారాంశం. ఇక నిశితంగా కనుక పరిశీలిస్తే ఈ 4.5 శ్లోకాలలో రామాయణం మొత్తం సంక్షిప్తంగా చెప్పడం జరిగిందనమాట. రఘువంశరాజు అయిన దశరథ మహారాజు, ఆయన భార్య అయిన కౌసల్యాదేవి పుత్రుడైన శ్రీరాముడు యాగరక్షణార్థం విశ్వామిత్రునితో అడవులకు వెళ్ళి సకల విద్యలు నేర్చుకుని విశ్వామిత్ర ప్రియశిష్యుడై లక్ష్మణునితో కలిసి సకల ఆయుధాలు ధరించి యజ్ఞాన్ని కాపాడి శివధనస్సు భంగపరిచి సీతను చేపట్టి పరశురాముని గర్వభంగం చేసి కరదూషణాదులను సంహరించి సుగ్రీవ హనుమంత జాంబవంతాదులతో కలిసి వారధి నిర్మించి రావణాసుని వధించి సీతను పొంది విభీషణుని రాజును చేసిన శ్రీరామచంద్రుడి కథ. ఈ రామరక్షా స్తోత్రం చదివితే మొత్తం రామాయణం చదివిన పుణ్యం కలుగుతుంది. ఇక ఇక్కడి నుంచి ఫలశ్రుతి చెప్పడం జరుగుతుంది.